ఈ నెల 9వ తేదీ నాడు సెక్రటరియట్ బయట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆ పనులు చకచకా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎస్పెషల్లీ మనం చూస్తున్నాం, ప్రజెంట్ తెలంగాణ భవన్లో ఉన్నాను నేను. తెలంగాణ తల్లి విగ్రహం దాదాపు భవన్ ఏర్పాటు సమయంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం తరాలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఈ తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటైనాయి. అప్పటి నుంచి కూడా మనం చూసాం, ఈ 10 ఏళ్ల పాటు దీనికే చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, మొత్తం తెలంగాణ తల్లి రూపురేఖలే మార్చారనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బగ్గుమంటుంది. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పటికి కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా చెప్పారు, ఒకవేళ అలాంటి నిర్ణయం జరిగితే ఖచ్చితంగా చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా చెప్పారు. మీరు ఎట్లా చూస్తుంది, ముఖ్యంగా పార్టీ ఎట్లా చూస్తుంది, కవి రచయితగా లేదంటే ఎమ్మెల్సీగా మీరు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఒక ప్రతీక సమాజంలో ఉత్పన్నం కావటం వెనుక ఒక నేపథ్యం ఉంటుంది. ఎందుకు తెలంగాణ తల్లి ఆవిర్భవించిందంటే, తెలంగాణ ఉద్యమ సందర్భంలో సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా తెలుగు తల్లిని నిలబెట్టినారు. తెలంగాణ ఏర్పడాలని కోరితే అడ్డమవుతుంది. తెలంగాణ తల్లిని మన తెలంగాణ రాష్ట్రం కావాలని కోరితే తెలుగు తల్లిని ముందుకు తీసుకొచ్చి ఆ తల్లి గుండె పగిలిపోతుంది మీకు తెలంగాణ కనుక ఇస్తే అని పదే పదే తెలంగాణ ఆకాంక్షను అడ్డుకునే ఒక ప్రతీకగా ఉపయోగించినప్పుడు, ఒక భిన్నమైన ప్రతీక మన భౌతిక, భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, చారిత్రక అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పి ఒక ప్రతీకను ఆ రోజు ముందుకొచ్చింది. ఆ ప్రతీక ఇవాళ చూడండి, మీకు జొన్న కర్ర పట్టుకొని ఉంది. అంటే ఇక్కడ వ్యవసాయానికి గుర్తు. ఈ జొన్న కర్ర ఇక్కడ నిసర్గమైనటువంటి పంట, ఇక్కడ సహజ సిద్ధంగా పండేటువంటి పంట. వరికంకి పెట్టలేదు, వరికంకి వ్యాపార పంట కనుక వరికంకిని పెట్టలేదు. మరి వాళ్ళ ఆయన ఏం పెడుతున్నాడు, ఆయన వరికంకిని పెడుతున్నాడేమో నా అనుమానం. ఎందుకంటే ఆయన తెలుగుదేశం మానసపుత్రుడు కనుక ఆయన వరికంకిని పెట్టేటువంటి అవకాశం ఉంది, ఆంధ్ర మానసపుత్రుడు కనుక. ఇందులో ఎక్కడ కూడా మీకు టీఆర్ఎస్కు సంబంధించిన సంకేతాలు లేవు. చీర కడితే కూడా ఎర్రని చీర కట్టినారు ఆ తల్లికి. అక్కడ జొన్న కంకి ఉంది. ఇటువైపు మీరు చూస్తే బతుకమ్మ ఉంది. బతుకమ్మ తెలంగాణ బతుకు ఉత్సవం, తెలంగాణ బ్రతుకు ఉత్సవం, అది తెలంగాణ బతుకు బంధాల ఉత్సవం. అటువంటి దాని ప్రతిగా మనము లిల్లీ పూలు, గులాబీ పూలు వీటందరూ ప్రేమిస్తారు, మల్లెపూలను. కానీ గునుక పూలను, తంగేడు పూలను, గడ్డి పూలను ప్రేమించేది తెలంగాణ ప్రజలు. దాంతో పండుగ చేస్తారు. 9వ తేదీ నాడు ఏర్పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏ రకంగా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకేమన్నా ఆయన ఒకటి బతుకమ్మని తీసేస్తాడని నేను అనుకుంటున్నాను. బతుకమ్మని తీసేస్తాడు, జొనకంకిని తీసేస్తాడు. మరి జొనకంకి ఉంటుందో లేదో, బతుకమ్మని తీసేస్తాడు, అభయహస్తంతో పెడతాడు. ఎందుకంటే ఆయన చెయ్యి గుర్తు చెప్పదలుచుకున్నాడు. దేవతల అభయహస్తం పెడతారు నిజమే, కానీ ఆయన ఉద్దేశం వేరు. జొనకంకి తీసేసి అభయహస్తం పెడతాడు. ఆయన అభయహస్తం పెట్టడం ద్వారా చెయ్యి గుర్తుకే మన ఓటు అని తెలంగాణ తల్లి కూడా చెప్పాలన్నమాట. అందుకోసం పెడతాడు. 10 ఏళ్ళు ఉన్న కాలంలో సెక్రటరియట్ బయట కానీ లోపల కానీ పెట్టే ఆలోచన కూడా చేయలేదు. మేము ఏకంగా సెక్రటరియట్ ఎంట్రన్స్లోనే పెడుతున్నాం అనేటువంటి విషయాన్ని చెప్తాడు. సెక్రటేరియట్ నిర్మాణం అయింది, దానికి ముందు ఒక స్థలం ఎంపిక అయింది. సరే, కేసీఆర్ గారు తిరిగి తామే గెలుస్తాం కదా అని అనుకున్నారు. గెలిచిన తర్వాత దాని ఒక గొప్ప ఉత్సవంగా 2 అనుకున్నారండి. ఒకటి ఆ అమరవీరుల కోసం ఒక అమరజ్యోతి, అది హాల్ ఇనాగరేట్ అయింది. లోపల చాలా అంటే ఒక పెద్ద ఫోటో గ్యాలరీ పెడదామనుకున్నారు. తెలంగాణ చరిత్ర అంతా ప్రతిబింబించేటువంటి ఒక ఫోటో గ్యాలరీ, ఆ తర్వాత రకరకాల తెలంగాణ చిత్రాలు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన సంకేతాలన్నింటినీ అక్కడ పొదుగుదాం అనుకున్నారు. అది ఒకటి జరగలేదు. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ రాగానే అక్కడ ఒక పెద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని చాలా ఒక విశ్వరూపంలాగా ఆ తల్లి ఉండాలని అనుకున్నారు. దానికోసం స్థలాన్ని కేటాయించారు. అక్కడ తెలంగాణ ప్రజల తల్లి వద్దు, రాహుల్ గాంధీ తండ్రి కావాలని చెప్పి ఈయన తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు? ఈయన బతుకు తెరువు కోసం, ఈయన కుర్చీ భద్రత కోసం రాహుల్ గాంధీ. ఆయన ఒక దేశానికి ప్రధాని, అలాంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి ఫోటో విగ్రహం బయట పెడితే తప్పే ఉంది, ఎందుకు బీఆర్ఎస్ అడ్డుపడుతుందో నానాడు అన్నాడు. ఇప్పటికే ఉందండి, హైదరాబాద్లో ఉంది ఇందిరాగాంధీ విగ్రహం ఉంది. ఇందిరాగాంధీ విగ్రహం అయిన తర్వాత మీకు రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది. ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరుంది. వీళ్ళందరి పేర్లు ఉన్నాయండి. తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టుకోలేదనే కదా, తెలంగాణ తల్లిని పెట్టుకోలేదనే కదా బాధ అంతా కూడా. అందుకని చెప్పి అది రాజీవ్ గాంధీ, అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణ చరిత్రతో అస్తిత్వంతో సంబంధం లేదు కదా. అందుకని అది తెలంగాణ. ఇప్పుడు ఇంకొకటి కూడా, అది తెలుగు తల్లి కూడలి. అదంతా ముందు తెలుగు తల్లి కూడలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం కావాలి? తెలంగాణ తల్లి కూడలి కావాలి, చారిత్రక న్యాయం. అది ఆ చారిత్రక న్యాయం కేసీఆర్ గారు చేద్దాం అనుకున్నారు. చరిత్ర తెలియని ఆయన వచ్చిండు. చరిత్ర తెలియని ఆయన వచ్చి కాంగ్రెస్ చరిత్ర రుద్దుతున్నాడు. తెలంగాణ చరిత్ర తీసేసి కాంగ్రెస్ చరిత్ర రుద్దదలుచుకున్నాడు ఆయన. ఓకే, రాష్ట్ర గీతాన్ని ఇంతవరకు చేయలేదు, రాష్ట్ర గేయాన్ని కూడా ఇంతవరకు అమల్లోకి తీసుకురాలేదు కేసీఆర్. తెలంగాణ తెచ్చిండని గొప్పలు చెప్పుకుంటున్నాడు. పదే పదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు తెలంగాణ తెచ్చిన గొప్పలు చెప్పుకోవడం ఏందండి?
అవునండి, గొప్ప చెప్పుకోవడం ఏంది, ఆ గొప్ప ఆయనకు ఉన్నది. రేపు చరిత్ర ఎవరన్నా రాస్తే కేసీఆర్ పాత్రను విస్మరించి అత్యున్నతంగా కేసీఆర్ పేరు ఎవరు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా రాయాల్సిందే కదా. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో రాజకీయ ప్రకటన ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఆకాంక్షకి ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కదా. ఎన్నికల్లో కూడా తీర్పును రాబట్టినాడు కదా. నేషనల్ ఎజెండాలో భాగం చేసినాడు కదా. నిరాహార దీక్ష చేస్తేనే కదా డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదు. ఇది చారిత్రక సత్యం. ఇవాళ వచ్చి రేవంత్ రెడ్డి చెప్తే తప్ప తెలంగాణ ప్రజలకు తెలియదు అయింది. ఓకే, తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా కవిత పోలికలు అన్నాడు రేవంత్ రెడ్డి పోలి చేసినట్టు. మీ కళ్ళ ముందు ఉంది, మీ కళ్ళ ముందు ఉంది, కనిపిస్తున్నాయా? ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. ఇవన్నీ ఆంధ్ర మీడియా అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం చేసిన ప్రచారాలు. అవే అందిపుచ్చుకొని వాటినే ఇప్పటికీ ఈయన మాట్లాడుతున్నాడు. అప్పుడు బుర్రలో ప్రింట్ అయిపోయినాయి ఇవన్నీ. అవే తిరిగి ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నాడు. సమైక్యవాదం తాలూకు బీజాలే ఆయన బ్రెయిన్లో ఇంకా ఉన్నాయి. అవే పెరుగుతున్నాయి, వటవృక్షాలు అవుతున్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమం ఆనవాళ్లను మలిపేయాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. చివరిగా ఏం చెప్తారు? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో తొలగిస్తాం 4 ఏళ్ల తర్వాత అని కేటీఆర్తో పాటు ముఖ్య నేతలంతా చెప్తున్నారు. మీ పార్టీ అదే స్టాండ్ మీద కట్టుబడి. ఇప్పుడు ఒక పార్టీ నాయకుడిగా కేటీఆర్ గారు ఆ మాట అన్నారు. నేను అనేది ఏమిటంటే పెట్టడాలు తీసేయడాలు ఇవన్నీ కొంచెం ఆయాసంతో కూడింది. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు వచ్చినాయండి. మన తెలంగాణ వచ్చినా కూడా అవి తీసేయడం అనేది మళ్ళీ ఏమవుతుందంటే ఒక సమాజాన్ని మనం హట్ చేసినట్టు అవుతుంది. విమర్శలు వస్తాయి. తర్వాత వాటి వెనుక కొన్ని అస్తిత్వాలు ఉన్నాయి. తర్వాత ఏంటంటే మన కొందరు అయితే దైవ సమానులుగా ఉన్నారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. కనుక ఏంటంటే ఇంకా అటువైపు వెళ్ళం మనం. అటువైపు వెళ్ళలేదు. ఇప్పుడు ఈయన కూడా అటువైపు వెళ్ళొద్దు. ఎందుకు? ఇప్పుడు ఒక తల్లి ప్రతీక కానీ రాజముద్ర కానీ పదే పదే మారతాయండి. మీ సర్టిఫికేట్ మీద తెలంగాణ లోగో ఉంటుంది. మళ్ళీ మీ తర్వాత నెక్స్ట్ తరగతి చదివిన వాళ్ళకి ఇంకో ముద్ర ఉంటుందా? సర్టిఫికేట్ మీద కానీ దేని మీద అవి ఒకసారి పెడితే వాటిని మార్చిన స్థానంలో డీజీని కూడా మీరు తప్పుపడుతున్నారా? ఏదైనా సరే అది 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 అదో ఆయన మార్చాడు, అది వేరే విషయం అనుకోండి. దానివల్ల కానీ ఇది హర్ట్ అవుతారు. దీంతో మీరు బతుకమ్మని తీసేస్తే హర్ట్ అవుతారండి. బతుకమ్మ ఇక్కడ తెలంగాణ మహిళల ఒక వాళ్ళ సాంస్కృతిక అస్తిత్వానికి, ఇది తెలంగాణ అస్తిత్వానికే కాదు మహిళా అస్తిత్వం ఉంది బతుకమ్మలో. నువ్వెందుకు బతుకమ్మని తీసేస్తావు? బతుకమ్మ పండుగ అంటే నీకు పడదా? ఇష్టం లేదా? ఈ రాష్ట్ర ప్రజల బతుకమ్మ పండుగ చేసుకోవడం నీకు ఇష్టం లేదా? బతుకమ్మ ఎందుకు ఉండొద్దు తెలంగాణ తల్లి చేతిలో? చెప్పు. నేను ఎందుకు బతుకమ్మని తీసివేసి తినగా రేపు ఉపన్యాసం చెప్పమని రేవంత్ రెడ్డిని. రైట్, థ్యాంక్ యూ దేశపతి గారు. మొత్తానికి మనం చూస్తున్నాం కదా, ఈ తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో ఇక కంకి కావచ్చు, లేదంటే బతుకమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసివేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే మేము చూస్తున్నామని కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 9 జరిగేటువంటి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించేది లేదు. ఒకవేళ ఖచ్చితంగా యాజ్ డీజ్గా ఉంటే ఓకే, కానీ ఏ మాత్రం మార్పులు చేసినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహమే ఇదే పూలికతో ఉంటుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.